సూర్య, మలయాళ బ్యూటీ మమితా బైజు జంటగా నటించిన సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమా ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే కానుకగా థియేటర్స్ లోకి వస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమా వెనుకున్న టీం కూడా చాలా పెద్దదే. తొలి ప్రేమ, సార్, లక్కీ భాస్కర్ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడాలంటే ఎంత వసూలు చేయాలి, ఓవర్సీస్ లో బిజినెస్ ఏ రేంజ్ లో జరిగింది అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. ఈ మధ్య కాలంలో సూర్య సినిమాలకు ఓవర్సీస్ లో, ముఖ్యంగా నార్త్ అమెరికాలో చాలా మంచి మార్కెట్ ఏర్పడింది. థియేట్రికల్ బిజినెస్ సంబంధించి నార్త్ అమెరికా హక్కులు దాదాపు 15 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా అక్కడ లాభాల్లోకి రావాలంటే దాదాపు $1.8 మిలియన్ వసూలు చేయాలి. అంటే దాదాపు 17 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడితేనే ఈ సినిమా అక్కడ సేఫ్ జోన్ లోకి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సూర్య కెరియర్ లోని ఓవర్సీస్ లో ఒక బిగ్ టార్గెట్ అని చెప్పుకోవచ్చు. ఆగస్టు 14న మెయిన్ రిలీజ్ ఉన్నప్పటికీ ఓవర్సీస్ లో ఒక రోజు ముందే అంటే ఆగస్టు 13నే గ్రాండ్ గా ప్రీమియర్ షోలు వేస్తున్నారు. సుమారు 250 లొకేషన్స్ లో 600 షోలకు పైగా వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగానే రెస్పాన్స్ దుమ్ము రేపింది. ఇప్పటికే దాదాపు 50,000 టికెట్లు అమ్ముడైపోయాయి. కేవలం ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే $100,000 వసూలైనట్లు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అధికారికంగా వెల్లడించింది. ఇంకా ప్రీమియర్లకు సమయం ఉంది కాబట్టి ఈ కలెక్షన్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సూర్య నటించిన ఈ ప్రాజెక్ట్ లో రాధికా శరత్ కుమార్, బాలీవుడ్ నటి రవీనా టండన్, వైవా హర్ష వంటి పెద్ద తారాగణమే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని సమాచారం. మరి విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి.